స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. యేసుక్రీస్తు వంశావళిలోని స్త్రీలను గురించి మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు వంశావళిని మొదటి స్త్రీ తామారు, రెండవ స్త్రీ రాహాబు, మూడవ స్త్రీ రూతును గురించి మనం ధ్యానిస్తున్నాం. పాత నిబంధన కాలంలో స్త్రీలకు ప్రాముఖ్యత లేనటువంటి ఒక సమయంలో ఆమె పేరు మీద ఒక గ్రంథం రాయబడ్డది. రూతు గ్రంథం అని మనం చదువుతున్నాం. అంటే ప్రియులారా, ఆమె విశ్వాసం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. రూతు అనగా ఫ్రెండ్, స్నేహితురాలు, స్నేహించదగినది అని అర్థం ప్రియులారా. కానీ నిజ జీవితంలో మనం చూస్తే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూస్తే, ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల పరిపాలన కాలంలో పెద్ద కరువు వచ్చింది బెత్లెహేములో. అయితే ఆ కరువుకి తాళలేక ఎల్మెలేకు, నవోమీలు మోయాబు దేశానికి వాళ్ళు వలసపోయారు. వాక్యం ఏమంటుందంటే, అతని పేరు ఎల్మెలేకు, అతని భార్య పేరు నవోమి, కొడుకుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు ఎఫ్రాతా గోత్రం వారు మోయాబు దేశంను వసించుచుండిరి. అక్కడ 2 కుమారులు, వారిద్దరి కుమారులకు వివాహం జరిగింది. అయితే ఆ కోడళ్ళ పేర్లు ఓర్పా, రూతు. వారు మోయాబిరాండ్లు అని వాక్యం తెలియజేస్తుంది. వారి పేర్లు ఓర్పా, రూతు. వారు ఆ దేశమున 10 ఏండ్ల పాటు జీవించిరి. ఆ పిమ్మట ఆ 2 కుమారులు కూడా మరణించిరి. అట్లు భర్త పుత్రులను గతింపగా నవోమి ఒంటరిగా మిగిలిపోయేను అని మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు వీళ్ళు మోయాబు దేశంలో ఉన్నారంటే 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారండి. ప్రియులారా, ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసింది ఏంటి అంటే మరణాలే చూశారు. వాళ్ళు భయంకరమైన వేదన గుండా వాళ్ళు వెళ్ళారు. అప్పుడు నవోమి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటి అంటే, నేను ఇంకా తిరిగి నా పుట్టింటికి వెళ్తాను, నేను ఎక్కడి నుండి వచ్చాను అక్కడికి వెళ్తాను, అంటే బెత్లెహేముకు నేను తిరిగి వెళ్తాను అని చెప్పి నవోమి బయలుదేరినప్పుడు కోడళ్ళకు చెప్తుందమ్మా, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నప్పుడు ఓర్పా అత్తకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏమంటుందంటే, అంటే బహుశా అత్తమ్మ ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆమె తెలుసుకొని ఉండొచ్చు, అత్త ఒక మంచితనం ఆమె తెలుసుకొని ఉండొచ్చు, మామ ఒక మంచితనము, తన కుటుంబ సభ్యులు ఒక మంచితనము, ఆ దేవుడి గొప్పతనము బహుశా రూతు విని ఉండొచ్చండి. ఎందుకంటే ఆ దాన్ని బట్టే మనం ఒక నిర్ణయం చేస్తాం. ఈరోజు ప్రియులరా, అన్ని విషయాలను నిర్ణయం చేస్తూ ఉంటారు. ఏంటి, ఏం బట్టలు కొనాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి, పిల్లల్ని ఎక్కడ చదివించాలి, ఈ సంబంధం చేసుకోవాలా వద్దా, ఇలా ఒక మనిషి జీవితంలో కొన్ని వందల నిర్ణయాలు మనం చేస్తూ ఉంటామండి. కానీ ప్రియులరా, అన్నిట్లో కంటే ముఖ్యమైన నిర్ణయం ఏమిటి అంటే నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అనేది ఒక ముఖ్యమైన నిర్ణయం ప్రియులరా. రూతు ఒక మోయాబురాలు, అక్కడే పుట్టి పెరిగింది. అయితే కానీ ఆమె ఏం నిర్ణయం తీసుకుంది అంటే అత్త ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధించాలి, అత్త వెళ్తున్న చోటకి తను వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. కొంతమంది అంటుంటారండి, అమ్మ దేవుణ్ణి నమ్ముకోండమ్మా, రక్షణ వస్తుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, ప్రార్థించండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటుంటారంటే, నా చేతిలో ఏముంది సిస్టర్, నేను ఏం చేయగలుగుతాను సిస్టర్, నేనేం నిర్ణయాలు చేయలేను కదా సిస్టర్ అంటారు. ప్రియులారా, అన్ని విషయాలలో నిర్ణయాలు చేయగలిగిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే విషయంలో మాత్రము నిర్ణయాలు చేయలేకపోతారు. కుటుంబం కోసం వచ్చినప్పుడు, అంటే ఆ కుటుంబం బాగు కోసం వచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయాలు చేయలేకపోతారు. కానీ అట్లాంటి ఒక నిర్ణయము తీసుకోలేని ఒక స్థితిలో రూతు లేదండి. రూతు ఒక నిర్ణయం తీసుకుంది. అది ఏమిటి అంటే, నేను ఇజ్రాయేలు దేవుణ్ణి నేను వెంబడిస్తాను అని ఒక నిర్ణయం ఆమె తీసుకుంది. అత్త ఆమెకు నచ్చజెప్తుంది, అమ్మ నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, ఆమె అత్తతో స్నేహం కలిగి ఉంది. అత్త దేవునితో, అంటే అబ్రహామును దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇక నువ్వు నాకు స్నేహితుడవు అని పిలిచాడు. ప్రియబిడ్డ, అయితే మన దేవుడు స్నేహించదగిన దేవుడు. ఆయన ఒక మంచి స్నేహితుడుగా ఉండేవాడు. తను ఏం నిర్ణయం తీసుకుందంటే, నేను దేవుణ్ణి వెంబడించాలని ఒక నిర్ణయం తీసుకొని అత్తతో ఏమంటుందంటే, నీవు వెళ్ళు చోటకే నేను వత్తును, నీవు నివసించు చోటనే నేను నివసింతును, నీ బంధువులు నా బంధువులగుదురు, నీ దేవుడు నా దేవుడగును. చూడండి, ఇదే చాలా ముఖ్యమైన నిర్ణయం అండి. ఆమె ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడగును, నీవు మరణించు చోటనే నేనును మరణింతును,
నిన్ను పాతిపెట్టు చోటనే నన్నును పాతిపెట్టుదురు. మృత్యువు తప్ప మరి ఒకటి మనలను వేరుపరిచినచో ప్రభువు నాకెంతో కీడు చేయునుగాక అని పలికెను. ప్రిలరా, ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉండండి అని ఇజ్రాయేలు ప్రజలకైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఆమె ఏమంటుందంటే, అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు అని ఆమె పలుకుతుంది. అంటే ఆమె ఒక తీర్మానం చేసింది. ప్రియబిడ్డ, ఈరోజు కొంతమంది దేవుడి ద్వారా చాలా మేలులు పొందుకుంటారు, కానీ దేవుణ్ణి వెంబడించాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మాత్రం వెనకంజ వేస్తుంటారు, మనుషులకు భయపడుతుంటారు, ఏమవుతుందో అని అనుకుంటారు. ప్రిలరా, ఏమీ కాదండి. ఈ మోయాబురాలు ఇక్కడే పుట్టి పెరిగి 10 సంవత్సరాలు అక్కడ ఈ కుటుంబంతో ఉండి తను తెలియని దేశానికి తను వెళ్ళడానికి తను భయపడలేదండి. తను ఒక నిర్ణయం తీసుకుంది. ప్రిలరా, రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆమెకు అట్టి విశ్వాసం ఉన్నది. అందుకే వాక్యంలో మనము చూస్తున్నామండి. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు వాక్యం ఏమంటుందంటే, బోవాజు ఆమెతో, నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకెంత ఉపకారం చేసితివో నేను వింటిని. మీ తల్లిదండ్రులను నీ జన్మ దేశమును విడనాడి ముక్కు ముఖం తెలియని ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి. నీ మంచితనముకు గాను ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక. నీవు ఇజ్రాయేలు దేవుని నమ్మి ఆయనను శరణజొచ్చితివి. ఆ ప్రభువు నిన్ను దండిగా దీవించునుగాక అని చెప్పి బోవాసు ఆమెను దీవిస్తున్నాడండి. పిల్లరా, 2 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నీవు నీ అత్తకు చేసిన ఉపకారం నేను విన్నాను. పిల్లరా, ఈ మోయాబురాలు ఇజ్రాయేలు ప్రజల్లో వచ్చి చేరి ఆ దేవుని ఆరాధించి ఇలాంటి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండటము అది అంత ఆషామాషి పని కాదు ప్రియులారా. ఎందుకంటే వాక్యం ఏం పలుకుతుందంటే, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనం ఏం పలుకుతుందంటే, అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ 10 తరముల వరకు ఎవరును ఇజ్రాయేలు ప్రజలలో చేరకూడదు, వాళ్ళను చేర్చుకొనకూడదు అని ఆజ్ఞ అండి. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు అంటే 10 తరాల వరకు, 10 జనరేషన్స్ అంటే మీరు ఆలోచించండి. అంటే ఒక మనిషి జీవితకాలం అంతా అయిపోతుందండి. 10 తరాల వరకు వాళ్ళని చేర్చుకోకూడదంటే ఎందుకు ప్రభు అట్లా చెప్పాడు అని మనం చూసినట్లయితే, దీని చరిత్ర ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పిల్లరా. లోతు సొదొమ గొమొర నాశనం అవుతున్నప్పుడు దేవదూతల చేత పిల్లరా ఆ ప్రాంతంలో మరణించకుండా తన కుమార్తెల ద్వారా బయటికి పంపించబడ్డప్పుడు, ఈ లోతు కుమార్తెలు సొదొమ గొమొరలో జీవించిన వాళ్ళు కనుక, దేవుడు తెలియక జీవించిన వాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రికి తప్పతాగించి తండ్రితోనే పాపం చేశారు. అయితే ఈ పెద్ద కుమార్తెకు తండ్రి ద్వారా పుట్టిన పిల్లలే మోయాబు వంశస్థులు. 2వ కుమార్తెకు పుట్టిన పిల్లలు అమ్మోనీయులు అని మనము వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదికాండము 19వ అధ్యాయము 37వ వచనం మనం చూస్తే వాక్యం పలుకుతుంది, వారిలో పెద్ద కూతురు కుమారుని కని అతనికి మోవాబు అని పేరు పెట్టెను. అతడే ఇప్పటి మోవాబీలకు మూల పురుషుడు. చిన్న కూతురు తన కొడుకును కని అతనికి బెన్ అమీన్ అని పేరు పెట్టెను. అతడే ఇప్పటి అమ్మోనీయులకి మూల పురుషుడు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ప్రియులరా, వీళ్ళు చరిత్రహీనులు. జ్ఞాపకం చేసుకోవడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఇష్టపడనంత భయంకరమైన పాపం చేసిన వాళ్ళు, అంటే కని విని ఎరగని పాపం చేసిన వాళ్ళు. కొంతమంది అడుగుతుంటారు, ఎందుకండి మరి దేవుడు బైబిల్లో ఇది రాసి పెట్టాడు అని అంటే, మన దేవుడు అసత్యం ఆడేవాడు కాదండి. ప్రతి ఒక్కటి బైబిల్లో ఎందుకు లిఖించబడ్డదంటే ఇటువంటివన్నీ చూస్తున్నప్పుడు ఒక హెచ్చరికలాగా మనం తీసుకోవాలి. అంటే ఒక మనిషి దేవుని మాట వినకున్నప్పుడు, దేవునిలో నడవకపోతే ఎటువంటి ఒక హీన స్థితికి పడిపోతారో అని ఇటువంటి వారి జీవితము ఒక హెచ్చరికగా ఉన్నది ప్రియులారా. అయితే అందుకనే వాక్యం ఏం పలుకుతుందంటే, వీరితో కలిసి ఉంటే వీళ్ళలాగా మనుషులు మారిపోతారని చెప్పి ప్రభు ఏం ఆజ్ఞించాడంటే 10 తరాల వరకు మోయాబీయులని అమ్మోనీయులని చేర్చుకోకూడదన్నారు. ఈ రూతు ఎవరని చూస్తే ఆమె మోయాబు వంశస్థురాలు.
వాళ్ళ అత్తతో కలిసి ఆమె ఇజ్రాయేలు దేశంలో అడుగు పెడుతూ ఉంటున్నప్పుడు ప్రిలరా, అంటే నవోమి మోయాబు దేశంలో ఉంటే నో ప్రాబ్లం, ఎందుకంటే ఈమె ఇజ్రాయేలురాలు అక్కడ ఉంది. కానీ ఆమె కలిసి ఇజ్రాయేలు ప్రజల్లోకి వస్తూ ఉంటున్నప్పుడు ఆమెను చేర్చుకోవటము మనుషులకు ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఈ మోయాబురాళ్ళని అంటే రూతుని మనుషులు ఎట్లా చూస్తుంటారో ఆలోచించండి. అంటే చరిత్ర లేదు, ఒక మంచి కుటుంబం లేదు, అంటే ఏమీ లేని వాళ్ళు, ఏ మగదిక్కు లేకుండా, ఒక సోషల్ స్టేటస్ లేకుండా, అంటే ఆర్థికంగా చితికిపోయి భర్తను కోల్పోయి, అంటే ఎలాంటి ఒక స్థితిలో వాళ్ళు బెత్లెహేముకు వచ్చారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే దిక్కు లేని స్థితిలో వాళ్ళు ఇజ్రాయేలు దేశానికి అంటే బెత్లెహేముకి వాళ్ళు వచ్చారు. ఆ ప్రజల మధ్యలోకి వాళ్ళు వచ్చారు. పిల్లరా, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడికి వాళ్ళు ఎట్లా వచ్చారంటే అన్నీ కోల్పోయి వచ్చారు, ఉట్టి చేతులతో వాళ్ళు వచ్చారు అక్కడికి. కానీ వాక్యం ఏం మలుకుతుందంటే ఆమెను చూసినప్పుడు అక్కడొచ్చి ఆమె అందరి దగ్గర పని చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ బోవాజు ఏమంటున్నాడంటే, అమ్మా నీవు మీ అత్తకు చేసిన ఉపకారము నేను విన్నాను. అంటే చూడండి, ఆమెకు పేరుకు తగ్గట్టే ఒక మంచి స్నేహించదగిన ఒక స్త్రీలాగా రూతున్నది. ఆమె అత్తను ప్రేమించింది. ఆయన అంటున్నాడమ్మా, భర్త చనిపోయిన నీ అత్తకు చేసిన ఉపకారం. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, నేను ఎంత చేసినా ఎవరు చూడట్లేదు, నేను మా అత్తకు చేశాను, మా మామకు చేశాను, నా కుటుంబ సభ్యులకు చేశాను, వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళకి సహాయం చేశాను, ఎవరు నన్ను చూడటలేదు అని మనుషులు అనుకుంటుంటారు. ప్రియబిడ్డ, మనుషులు చూసినా చూడకపోయినా, మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, ఈ రూతు గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఏది మనని బలపరచాలంటే, మనం చేస్తున్న ప్రతి ఒక విషయం మన ప్రభువు గమనిస్తాడు అని మనం గమనించాలి. ఒక సహోదరు వచ్చి ఏడుస్తున్నక్క, మాకున్నప్పుడు మేము అందరికీ చాలా చేశామక్క, కానీ ఇప్పుడు ఎవ్వరూ మమ్మల్ని గుర్తించటం లేదు. ప్రియబిడ్డ, అట్లాంటి ఒక స్థితిలో మీరు ఉన్నారేమో, కానీ వాక్యం ఏం పలుకుతుందంటే అన్నిటిని చూసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. బోవాజ్ ఏమంటున్నాడు తెలుసామా, ఎక్కడో మోయాబు దేశంలో నువ్వు ఉన్నావు కదా, అక్కడ నీ అత్తకు చేసిన ఉపకారము మేము విన్నాం. నీ ముక్కు ముఖం తెలియని ప్రజల మధ్యలోకి నీవు మీ అత్తను నమ్ముకొని వచ్చావు, అయితే ఇజ్రాయేలు దేవుణ్ణి నువ్వు నమ్ముకొని ఉన్నావు అని చెప్పి ఆయన అంటున్నాడండి. అయితే వాక్యం ఏమంటుందో తెలుసా, ఆయన సురక్షితమైన రెక్కల క్రింద ఉండటానికి నీ వచ్చావు, దేవుని ఆశ్రయించావు కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక, ఆయన నిన్ను మెండుగా దీవించునుగాక అని బోవాజు రూతుని దీవిస్తున్నాడు. ప్రియ సహోదరి, ఈ దీవెన ఒక మామూలు దీవెన కాదండి. ఎందుకు ఈమె దీవించబడ్డది అంటే ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. మొట్టమొదటిగా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, ఏంటంటే నేను ప్రభువుని వెంబడించాలి, నేను మా అత్తను వెంబడించాలి, ఆమె జనమే నా జనము అనే ఒక నిర్ణయం తీసుకుంది. రెండోదిగా ఆమె విశ్వాసం చూపించింది. ప్రిలరా, ఆ విశ్వాసం చూపించి ఆమె అత్త వెంబడి నడిచి వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ఏమంటుందంటే, ఎప్పుడు ఒక మనిషి రియల్ క్యారెక్టర్ తెలుస్తుందంటే మనిషి శ్రమల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి క్యారెక్టర్ తెలుసు. చూడండి, కొన్నిసార్లు మనుషులు మంచిగా మాట్లాడుతుంటారు, డ్రైవింగ్ చేసినప్పుడు సడన్గా ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి, తిట్టేస్తారు, బూతులు తిడతారు. ఇంకా కొన్నిసార్లు అంత బాగున్నప్పుడు చక్కగా మాట్లాడుతుంటారు, సడన్గా కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళ నిజస్వరూపం, వాళ్ళ మాట్లాడే పద్ధతి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ప్రియబిడ్డ, అలాగే మన విశ్వాసం ఎప్పుడు పరీక్షించబడుతుంది, మన క్యారెక్టర్ ఎప్పుడు పరీక్షించబడుతుంది అంటే నిజంగా శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే మన క్యారెక్టర్ పరీక్షించబడుతుంది, మన విశ్వాసం పరీక్షించబడుతుంది. మొదటి పేతురు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే వాక్యం ఇట్లా పలుకుతుందండి. మనం ఆ వచనం ఒకసారి మనం చదువుతుంటే 6, 7 ఈ రెండు మనం చదివినట్లయితే, మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు, అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. ఇది పాయింట్ అండి. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారం కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడా పరీక్షింపబడవలయును కదా అని పేతురు గారు తెలియజేస్తున్నారు. అంటే నశించిపోయే బంగారమే టెస్ట్ చేయబడితే పరలోకానికి మనం తీసుకెళ్లే విశ్వాసం,
ఆశీర్వాదంలోకి మనం నడిపించే విశ్వాసం ఇంకెంత పరీక్షించబడాలి కదా. అది ఎప్పుడు పరీక్షించబడుతుందంటే మీకు పలు రకాల శ్రమలు వచ్చినప్పుడు, అప్పుడు మీ విశ్వాసం అంటే యథార్థమైనదో కాదో దాన్ని బట్టి తెలుస్తుంది అని పేతురు గారు చెప్తున్నారు. ప్రియబిడ్డ, ఆమె విశ్వాసం ఎక్కడో మోయాబు దేశంలో ఉంటే అత్తమ్మ అనే విశ్వాసం కాదు. ఇజ్రాయేలు ప్రజల మధ్యలోకి ఏమి లేకుండా వచ్చినప్పుడు ప్రిలరా ఆమె అత్త కొరకు పని చేస్తుంది. అంటే కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో కూడా అత్తకి లోబడి ఆమె పని చేస్తూ దేవుణ్ణి వెంబడిస్తున్న ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే శ్రమలలో మన నిజంగా యథార్థమైన విశ్వాసమా కాదా పరీక్షించబడుతుందండి. రెండవదిగా ప్రిలరా, శ్రమలు మన జీవితంలో దేవుని ప్రణాళికలో ఒక భాగం. అంటే ఎలాగైతే బంగారం పరీక్షించబడుతున్నప్పుడు దానిలో ఉన్న కల్తీ మొత్తము తీయబడుతుందో, అలాగే ప్రిలరా ఒక మనిషి పరీక్షించబడుతూ ఉంటున్నప్పుడు, మనిషి శ్రమల్లో ఉంటున్నప్పుడు వాళ్ళలోని పనికిరాని ఆలోచనలు, పనికిరాని స్వభావములు, అంటే ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది ఒక్కొక్కరికి, వాటన్నిటిని కూడా దేవుడు శుద్ధి చేసి ఆయన పైన ఆధారపడేటట్లుగా ఆయన తయారు చేస్తాడు. అంటే ప్రతి మనిషి జీవితంలో శ్రమలు దేవుని ప్రణాళికలో భాగము అని మనం గుర్తించాలి. మూడవదిగా యోబు అంటున్నాడు, శ్రమలు కలుగుట నాకు మంచిదయ్యింది. ఎవరు నావాలో ఎవరు నావాలు కాదో, ఏది వాస్తవమో అవాస్తవమో నేను తెలుసుకోగలిగాను అని యోబు అంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ నవోమికి కష్టం రాకపోతే ఓర్పా రూతు ఇద్దరు ఒకటే అయ్యేవాళ్ళు. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఓర్పా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, రూతు అత్తను విడవకుండా అత్తను వెంబడించింది. ప్రియులారా, అయితే వాక్యం ఏమంటుందంటే అది మంచి కోసమే, అది మేలు కోసమే. ప్రియబిడ్డ, ఎప్పుడైతే పరీక్షించబడిన తర్వాత అది మనకు గౌరవాన్ని తీసుకొని వస్తుంది, అది మన జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. కనుక శ్రమలు కలిగినప్పుడు మనము ఓర్పు వహించాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. బైబిల్ ఏమంటుందంటే ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ప్రిలరా, బోవాజు, అమ్మా, నీవు మునుపు మీ అత్త పట్ల మెలిగిన తీరు కంటే ఇప్పుడు నా పట్ల మెలిగిన తీరు మీ కుటుంబమును అధిక గౌరవము చేకూర్చెను. నీవు ధనవంతుడి గాని దరిద్రుని గాని మరి ఒక యువకుణ్ణి కోరుకొనక నా యొద్దకే వచ్చితివి. ఇక నీవు విచారింపవలదు, నేను నీ కోరిక తీర్తును అని చెప్పి బోవాజు అంటున్నాడు. ప్రియరా, రూతు నవోమి ఇద్దరు బెత్లెహేముకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ జీవనోపాధి కొరకు బోవాజు పొలములో పరిగెలేరటానికి రూతు వెళ్ళినప్పుడు ఆమెలోని మంచితనము, ఆమె కష్టపడి పనిచేసి శ్రమపడి ఆ తీరు చూసినప్పుడు, అయితే ఆమె సాక్ష్యము బోవాజు విన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, అక్కడ పనిచేసే పొలంలో ప్రతి యువకులకు చెప్తున్నాడు, మీరు ఎవరు కూడా ఆమెను ముట్టవలదు, ఆమెకు కావలసిన భోజనం పెట్టండి, ఆమెకు దాహం వేస్తే నీళ్ళు ఇవ్వండి, ఆమె ఏరుకోవడానికి మీరు పరిగెలు మీరు వదిలేసి వెళ్ళండి, అన్నీ మీరు ఏరుకోవద్దు అని చెప్పి బోవాజు రూతుకు సహాయం చేస్తున్నాడు. పిల్లరా, ఆమె పరిగెలన్నీ ఏరుకొని ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అత్త చెప్తుంది, అమ్మా ఇన్ని తీసుకొచ్చావు కదా, ఈరోజు ఈ ధాన్యం అంతా ఎక్కంచి తీసుకొచ్చావు అన్నప్పుడు ఆమె అంటుంది, నేను బోవాజు అనే ఒక ఆయన పొలంలో నేను పనిచేశాను, ఆయన నాకు ఆహారం పెట్టాడు, దాంతోపాటు ఇంటికి కూడా ఈ ధాన్యం ఇచ్చాడు అని చెప్పి రూతు ఎప్పుడైతే అత్తకు చెప్పిందో అప్పుడు అత్త ఏమంటుందంటే, ఆయన ఎవరో కాదమ్మా, ఆయన మనకు సమీప బంధువే, అతను నిన్ను విమోచించగలడు అని చెప్పి ఈరోజు పొలంలో పనిచేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మంచిగా భోజనం తినేసి ఎప్పుడైతే బోవాజు పడుకుంటాడో అప్పుడు నువ్వు స్నానం చేసుకొని మంచి వస్త్రాలు వేసుకొని తైలం రాసుకొని నువ్వు వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకో అమ్మా, మిగతా అంతా బోవాజు నిన్ను నడిపిస్తాడు అని చెప్పి అత్త కోడలికి చెప్పినప్పుడు కోడలు ఏమంటుందంటే, అత్తమ్మ నువ్వు చెప్పినట్టే నేను వింటానని చెప్పి ప్రిలరా
అత్త చెప్పిన విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఎంతోమంది యువకులు ఉన్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో తప్పు చేయాలని అట్లాంటి ఒక ఆలోచన లేకుండా అత్త మాట ప్రకారం వచ్చి నీ ముందటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఇంకా నీతి గలదానిగా నువ్వు స్థాపించబడ్డావు, నువ్వు చాలా మంచిదానివి కనుక ఇక పైన నువ్వు విచారింపవలదు, నీ కోసం నేను ఏం చెయ్యాలో నేను అవన్నీ కూడా చేస్తాను అని చెప్పి బోవాసు రూతుకి మాట ఇచ్చి ప్రిలరా ఆమెను విమోచించినట్లుగా, అంటే ఆమెను వివాహం చేసుకున్నట్లుగా మనం రూతు గ్రంథంలో మనం చూస్తున్నాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే వాక్యం అంటుంది, అంతటా బోవాజు రూతును పెండ్లి ఆడెను, అతడు రూతును కూడగా ఆమె గర్భం తాల్చి బిడ్డను కనెను. ఆ ఊరి స్త్రీలు నవోమితో, ప్రభువు స్తుతింపబడును గాక, అతడు నీకొక మగకందును ప్రసాదించెను, ఈ బిడ్డను ఇజ్రాయేలు సుప్రసిద్ధుడగును కాక, నీ కోడలికి నీవన్న ప్రాణము కదా, ఆమె నీకు 7 కుమారుల కన్నా మిన్న, నేడు ఆమె కనిన ఈ శిశువు వలన నీకు ఆనందము కలుగును, నీ ముసలితనమున అతడు నిన్ను ఆదుకొనును అని పలికిరి. ప్రియులరా, అంటే ఎంత చక్కటి మాట, ఎంత గొప్ప సాక్ష్యము రూతుని గురించి మనం వింటున్నామంటే, ఆమె అంటే అందరూ వచ్చి ఏమంటున్నారు, ఏం దీవిస్తున్నారంటే, నీ కోడలికి నువ్వంటే చాలా ప్రాణము, 7 కుమారుల కంటే కూడా నీకున్న ఒక కోడలు సమానం కదా, అంటే నీకు 2 కుమారులు చనిపోయారు, అయినా కూడా వాళ్ళందరికంటే 7 మంది కుమారులకు సమానముగా రూతు నిలబడ్డది అని చెప్పి, రూతు దీవించబడును గాక, ఆమె వంశం దీవించబడును గాక అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమెను దీవిస్తున్నారు. పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి, ఒక మోయాబిరాలు బెత్లెహేములు అంటే ఇజ్రాయేలు ప్రజల మధ్య ఒక సాక్ష్యముగా నిలబడింది. అందుకనే ప్రివిడ ఆమెకున్న విశ్వాసముని బట్టి, ఆమెకున్న మంచితనముని బట్టి ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. రూతు వలన బోవాజుకు ఒబేదేదు జన్మించెను అని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఆమె పేరు ఇక్కడ రాయబడింది. భయంకరమైన గాయముల్లో ఆమె ఉంది. కానీ మోయాబురాలుగా, అంటే చూడండి, కొన్నిసార్లు చెప్పుకోవడానికి ఒక ఇంటి పేరు ఉండదు, చెప్పుకోవడానికి ఒక మంచి కుటుంబం ఉండదు, మనుషులు గౌరవించడానికి ఒక డబ్బు ఉండదు, మనుషులు మనని గొప్పగా చూడడానికి మన దగ్గర ఏమీ ఉండదు. అప్పుడు చాలామంది అంటుంటారు, నాకేముంది, మనుషులు నాకు విలువ ఇవ్వట్లేదు అని చాలాసార్లు బాధపడుతున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. ప్రియబిడ్డ, నీ చరిత్ర ఎటువంటిదైనా, నీ బ్యాక్గ్రౌండ్, నీ పాస్ట్ ఎటువంటిదైనా సరే, నువ్వు ఎక్కడి నుండి వచ్చినా సరే దేవుడు నిన్ను లేపగలుగుతాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే, పెంట కుప్ప నుంచి దీన దరిద్రుని లేపగలిగిన వాడు దేవుడు అని బైబిల్ చెప్తాంది. ఒక మోయాబిరాల్ని బెత్లెహేము దేశంలో, అయితే బెత్లెహేములో ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. ఆమెకేం లేదండి బ్యాక్గ్రౌండ్. ఈరోజు నాకేం బ్యాక్గ్రౌండ్ ఉంది, నా వెనకాల ఏం సపోర్ట్ ఉంది అని మనుషులు అనుకుంటుంటారు. కానీ రూతుకి ఏం లేదండి. ఆమె దేవుని మాత్రమే నమ్ముకుంది. నమ్ముకున్న ఆ దేవుడు ఆమె తల పైకెత్తి నిలబెట్టాడు, ఆమెను ఒక సాక్షిగా లేపాడు. ప్రియబిడ్డ, ఈరోజు కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, నీకు వందనాలయ్యా. అవునయ్యా, కొన్నిసార్లు చెప్పుకోదగ్గవి మా దగ్గర ఏమీ లేదు అని బాధపడుతున్న వాళ్ళు అనేక మంది ప్రభువా. అవును నా తండ్రి, నీకు స్తోత్రం. మనుషులు చిన్న చూపు చూస్తున్నారని, మనుషులు నన్ను చేర్చుకోవట్లేదని, మనుషులు నన్ను అంగీకరించట్లేదని, చిన్న చూపు చూస్తున్నారని, డబ్బు లేదని, హోదా లేదని ప్రభువా కన్నీరు కారుస్తున్న వాళ్ళు ఎంతో మంది ప్రభువా. అయ్యా, అట్టి వారందరికీ కూడా రూతు జీవితం ఒక సాక్ష్యంగా ఉంది నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. అట్టి విశ్వాసం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి. మీ విశ్వాసమే మిమ్మల్ని గణపరుస్తుంది అన్నట్లుగా నా తండ్రి, ఆమె నా తండ్రి నీలో ఉంచిన విశ్వాసము ద్వారా ఎట్లాగైతే రూతుని మీరు లేవనెత్తుకున్నారో ప్రభా, నిన్ను విశ్వసిస్తున్న ప్రతి బిడ్డ తల నీ నామంలో లేవనెత్తబడను గాక. అతిశయ కారణముగా నా తండ్రి నీకు స్తోత్రము. నీ బిడ్డలుందురు గాక నాయన, సాక్ష్యంగా నా తండ్రి లేపబడుదురు గాక. వారి కుటుంబాలు దీవించబడను గాక. ఇక తర్వాత ప్రభా కుటుంబాలకు తరాలకు దీవెనకరంగా ప్రభా అయ్యా నీ బిడ్డలు నిలబడుదురు గాక. రూతు నిలబడినట్లుగా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. విశ్వాసంలో సాక్ష్యం నిలబడడానికి నాయన కావలసిన కృపను మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నీకు ఏమీ లేకపోవచ్చు, నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే ఆ దేవుడే తల ఎత్తి నిన్ను నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.